హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఈ రోజు నేను తెచ్చిన అప్డేట్ అయితే విద్యార్థులకు సంబంధించిన అప్డేట్ అండి. సో ఇది టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అప్డేట్ అండి. సో 10వ తరగతి పాస్ అయిన వారికి ఒక గొప్ప అవకాశం చెప్పొచ్చు. ఎవరైతే 10వ తరగతి పాస్ అయిన వారు ఉంటారో వాళ్ళకి మనకి తర్వాత 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ చదువుతారు కదా, వాళ్ళకి సంబంధించి ప్రవేశాల కోసం అయితే వాళ్ళకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇందులో మొత్తం 1760 సీట్లు అయితే ఉన్నాయండి. సో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. సో అందుకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారి అడ్మిషన్స్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం చెప్తానండి. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయబడడం జరిగింది. ఇందులో మొత్తం 1760 సీట్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను చూసి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇప్పుడు ఈ టీటీడీ ప్రవేశాలకు ఎన్ని సీట్లు ఉన్నాయి, అంటే గ్రూప్ వైజ్గా ఎన్ని సీట్లు ఉన్నాయో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 1760 సీట్లు ఉన్నాయి. ఇందులో శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో 968 మరియు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 792 సీట్లు ఉన్నాయి. గ్రూప్ వైజ్గా ఇప్పుడు వివరిస్తాను. గ్రూపుల వారీగా ఇందులో ఎంపీసీకి 352, ఎంఈసీకి 176, సిఈసీకి 440, హెచ్ఈసీకి 264 సీట్లు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో సిఈసీకి సంబంధించి 88 సీట్లు, హెచ్ఈసీకి సంబంధించిన 88 సీట్లు అయితే ఉన్నాయి. సో టీటీడీ కళాశాలలో వసతి కూడా కల్పిస్తారండి. సో వాళ్ళకి హాస్టల్ వసతి కూడా కలదు. టీటీడీ కళాశాలలో చదువుతున్న వారికి హాస్టల్ వసతి కూడా కల్పిస్తారు. ఇందులో బాలికలకు 450 సీట్లు, బాలులకు 400 సీట్లు అయితే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. సో మీకు ఎంపిక కావాల్సిన అర్హతలు ఏంటి అంటే ఈ టీటీడీకి సంబంధించిన ప్రవేశాలకు సంబంధించిన అర్హతలు ఏంటి? టీటీడీ కళాశాలలో ప్రవేశాలు పొందడానికి 10వ తరగతి పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం హిందువులకు మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యమైన డేట్లు ఏంటి? దరఖాస్తు చేయడానికి మే 31, 2025 నుండి జూన్ 5, 2025 వరకు అవకాశం అయితే ఉంది. వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని చెప్పి వాళ్ళు విడుదల చేశారు. సో ఫీజు యొక్క వివరాలు అంటే చెప్తానండి. ఒకవేళ మీరు ఈ కళాశాలలో ఎంపీసీ బైపీసీ గ్రూప్లో జాయిన్ అయితే సంవత్సరానికి 5,350 రూపాయలు చెల్లించాలి. మిగిలిన అన్ని గ్రూపులకు ఫీజు కేవలం 4,000 రూపాయలండి. చాలా తక్కువ ఫీజుతో వీళ్ళు ఈ టీటీడీ వారు మనకి అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో దరఖాస్తు విధానం: అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలను చూసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుని చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. నేను ఈ టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని మీకు ఇస్తాను. సో దాన్ని మీరు చెక్అవుట్ చేసుకొని ఎవరైతే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో మీ యొక్క పిల్లల్ని చదివించాలనుకుంటున్నారో అతి తక్కువ ఫీజుతో మీరు అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన కోరుచున్నానండి. సో ఇది మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఎవరైతే చదివించుకోలేని స్తోమత ఉన్నవారో వాళ్ళు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడన్నా ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువ ఫీజులు కట్టి చదివించుకోలేని వారు ఉంటారు. సో అలాంటి వారు ఈ తక్కువ ఫీజుతో యూజ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.